విజయనగరంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. అకాల వర్షాలతో చెట్లు కూకటి వేళ్లతో సహా విరిగి రోడ్లు పక్కనే ఉన్న ఇళ్లపై పడ్డాయి. జిల్లాలో 2 మృత్యువాత పడ్డారు. వర్షాల ధాటికి మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో కరెంట్ సప్లై నిలిపివేశారు. పీఠాపురం మండలం గోకివాడలో ఓ ఇంటిపై కొబ్బరి చెట్లు పట్టడంతో ఇల్లు ధ్వంసమైంది. గుంటూరు జిల్లాలో పిడుగులు పడి 4 మృతి చెందారు. వినుకొండ నియోజకవర్గంలోని 3 చోట్ల పిడుగులు పడి మొత్తం 4 కన్నుమూశారు. ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామంలో వెంకటేశ్వర్రెడ్డి, నూజెండ్ల మండలంలోని ముతరాసుపాలెంలోని వెంకటకోటయ్య అనే మరో వ్యక్తి చనిపోయాడు. వినుకొండ మండలం ఉప్పరపాలెంలో గుమ్మా చిర్రయ్య మృతి చెందాడు. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహస్వామివారి ఆలయంలో రేపటి నుంచి జరిగే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 32 సంవత్సరాల తర్వాత ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తోంది. వరాహస్వామి బాలాలయ మహాసంప్రోక్షణ కారణంగా వరాహస్వామి దర్శనాన్ని 4 రోజుల పాటు నిలిపివేసింది టీటీడీ. విశాఖపట్నం కలెక్టరేట్ ముందు ఏపీపీఎస్సీ పంచాయతీ సెక్రటరీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. పరీక్ష నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. హాల్ టికెట్లలో ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ సరిగా ఇవ్వలేదని మండిపడ్డారు. ఏపీలో మొదటి విష్ణు పంచాయతన దేవాలయం కర్నూలు జిల్లా కొడుమూరులో నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన శంకుస్థాపన తిరుపతి వేద పండితులు వెంకట దీక్షితులు ఆధ్వర్యంలో జరిగింది. వేద మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.